కట్ చేయండి ఇప్పుడు. We'll add our love. Okay. Even I'm adding my love. Yeah. All the love gets settled. ఓపెన్ చేస్తూ ఉంటాము. Wow. ఇది బాగా అయిందా? బాగా. అందరికీ నమస్కారం. సో ఇప్పుడు డిఫరెంట్గా రాగి టోస్ట్ చేస్తూ ఉన్నాము. దానికి రాగి దోశ బ్యాటర్ తీసుకుండా మేము ఆల్రెడీ రాగి దోశ బ్యాటర్ వీడియో అప్లోడ్ చేసినాము. దానికి డిస్క్రిప్షన్లో ఇస్తాము ఎట్లా రాగి దోశ బ్యాటర్ చేసేదిని విత్ హోల్ రాగి మిల్లెట్తో, దట్ ఈస్ ఫింగర్ మిల్లెట్. దానికి ఇప్పుడు ఏమేమి వేస్తూ ఉంటాము? గ్రేటెడ్ క్యారెట్, ఆనియన్ సన్నగా చాప్ చేసుకున్నాము, అన్ని సన్నగా, అండ్ గ్రేటెడ్ క్యాప్సికమ్ అండ్ గ్రేటెడ్ జింజర్. ఓకే. సో సాల్ట్ ఆల్రెడీ దోశ బ్యాటర్లో వేసేసినాము, అవసరం లేదు. కరపాకు కొంచెం వేసుకోవచ్చు. ఓకే, వేసుకుంటామా అవుతా? ఓకే, అన్నీ వేసి మిక్స్ చేసేస్తాం. ఓకేనా? కరపాకు కొంచెం వేసుకుంటాము. మీకు కావాలంటే పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు, మేము వేసుకుంటాలే. కిడ్స్ ఉంటే తినేకాయలే, సో అవాయిడ్ చేయొచ్చు. సో ఇదన్నీ వేసి మిక్స్ చేస్తాం. మిక్స్ చేసుకొని నెక్స్ట్ ప్రొసీజర్ చూస్తాం ఏం చేసేది. సో ఇప్పుడు కరివేపాకు వేస్తూ ఉన్నాము. ఆల్రెడీ అన్నీ మిక్స్ చేసుకొని వస్తామే. కరివేపాకుని సన్నగా కట్ చేసుకున్నాం. అన్నీ స్మాల్గా ఉన్నాయి. కట్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని వస్తాం. సో ఇప్పుడు రాగి పిండి రెడీ అయింది. దాన్ని టోస్ట్ చేస్తాము. సో ఎలక్ట్రిక్ దీంట్లో ప్రీహీట్ చేసుకున్నాము. సో ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క మాదిరి ఉంటుంది టోస్టర్స్. సో మా ఇంట్లో ఉండేది మేము చూపిస్తూ ఉన్నాము. మీరు సేమ్ వే మీ ఇంట్లో ఉండేదిను చేసుకోండి. ఫస్ట్ బటర్ వేసుకోండి, బాగా బటర్ స్మీర్ చేసుకోండి ప్రీహీట్ చేసి. ఇది కొంచెం బాగా వేగల. ఎలా అంటే ఆల్రెడీ ఇది బ్రెడ్ కాదు కదా, సో యాక్చువల్ బ్యాటర్ ఇది. దానికి టోస్ట్ అయ్యేది వచ్చి నార్మల్ కంటే ఎక్కువ టైం అవుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మీరు అదే మీ టోస్టర్ ఎట్లా హౌ ఇట్ వర్క్స్ దాని ప్రకారం అకార్డింగ్లీ యూ గో ఫర్ ఇట్. ప్రీహీట్ చేసుకొని వస్తే ప్రీహీట్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. సో మా దీంట్లో ప్రీహీట్ చేసేసి బటర్ వేసి ఒక స్పూన్తో బ్యాటర్ వేస్తూ ఉంటాను. అప్పుడే చేసుకోండి బ్యాటరు. కొంచెం ఇట్లా చూపించండి. ఓకే. సో ఫుల్ బ్యాటర్ వేసేసి ఆల్రెడీ ట్రై చేసినాము, చూపిస్తాము ఎట్లా చేయకూడదు అని. ఎట్లా చేయొచ్చు అని చూపిస్తాము, ఎట్లా చేయకూడదు అని చూపిస్తాము. సో ఇట్లా ఫుల్ వేసేసి మీరు క్లోజ్ చేసి ఒక మాకంతను 15 మినిట్స్ కావాల్సి పడుతుంది వన్ సైడ్కి. ఇంకో సైడ్కి తిప్పేసి చేస్తూ ఉన్నాము. మీ దీంట్లో మీ టోస్టర్లో అట్లా ఉండలేదంటే రెండు సైడ్లోనూ అవుతుంది. బట్ ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో ఇట్ విల్ టేక్ ఎక్స్ట్రా టైం. సో ఇప్పుడు క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసి ఒక మా టోస్టర్ ప్రకారం ఒక 15 మినిట్స్ పెడతాం. వన్ సైడ్ తిరిగా తిప్పేసి ఒక 15 మినిట్స్ వేయాలా. ఇప్పుడు అది ఆల్రెడీ మేము చేస్తున్నాము, అది చూపిస్తాము ఎట్లా చేయకూడదు ఎట్లా చేయాలనేది. చూడండి, ఇది ఫస్ట్ టైం చేసింది, ఇదే ఫస్ట్ ట్రై చేసింది. ఊరికే ఒక 3 మినిట్స్ చూస్ చేసిందని చూడండి, లోపల అట్లా అట్లా పిండి ఉంది. సో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. సో ఒక సైడ్ ఓకేగా ఉడికింది, క్రిస్పీగా ఉంది, రెండు సైడ్లు క్రిస్పీగా ఉంది. బట్ లోపల సెంటర్ లో చూస్తే సో ఇది బ్యాటర్ అట్లట్లే ఉంది. ఇది ఫస్ట్ టైం. ఇది సెకండ్ టైం చేసింది. 11 మినిట్స్ చెప్తాం కదా, అది 11 మినిట్స్. సో బోత్ ద సైడ్స్ క్రిస్పీగా ఉంది, కానీ లోపల అయితే కొంచెం బ్యాటర్గా ఉంది, కొంచెం బ్యాటర్ ఉంది, అంతేం లేదు. దానికి 15 మినిట్స్ ట్రై చేస్తాం. సో దానికి వీఆర్ ట్రైయింగ్ ఫర్ 15 మినిట్స్. సో 15 మినిట్స్ పెడితే
సో బాగా ఉడికిడిసి అలాంటి ఫుల్ ఓన్లీ బ్యాటర్ కదా. బ్రెడ్ అయితే 5 మినిట్స్ 3 మినిట్స్ అంతా అయిపోతుంది. సో ఇది యాక్చువల్ బ్యాటర్ వేస్తూ ఉన్నాం కాబట్టి సో వీఆర్ ట్రయింగ్ ఇట్ ఫర్ 15 మినిట్స్ టైం. సో మీరు ఫస్ట్ టైం ట్రై చేసుకొని టైం చూసుకొని వేస్తే సో నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఇది ఈజియర్ ఫర్ ఇంత టైం పెట్టాలా అని క్లీన్గా తెలిసిపోతుంది మీకు. సో ఇది మీరు కిడ్స్కి లంచ్ బాక్స్ పంపించచ్చు. హెల్తీ డిష్, లంచ్ బాక్స్, ఫింగర్ మిల్లెట్ కదా, సో వెరీ హెల్తీ, ఫుల్ కాల్షియం అన్నీ ఉంటుంది. చూస్తాం 15 మినిట్స్ అయినాక ఎట్లా వస్తుందో చూస్తాం. సో ఎట్లా చేయకూడదని చూపించినాము, ఎట్లా చేయాలని చూపించినాము, చూస్తాం నెక్స్ట్ 15 మినిట్స్ కానీ. ఓకే, సో 15 మినిట్స్ అయింది, ఓపెన్ చేస్తూ ఉంటాము. ఇది బాగా అయిందా? 2 సైడ్స్ అయిందా? ఆల్మోస్ట్ లేదు, 1 సైడ్. సో 1 సైడ్ చూడండి ఎంత బాగా వచ్చింది. సో యాక్చువల్లీ మేము ప్రీవియస్ క్లాస్ వేసింది ఆ టైం చాలదే. సో ఇప్పుడు 15 మినిట్స్ పెట్టిందానికి బాగా వస్తూ ఉంది. 2 సైడ్ కాలేదు, 1 సైడ్ అయింది. సో ఇంకొక 1 సైడ్ పెట్టేస్తే 15 మినిట్స్కి రెడీ అయిపోతుంది. సరిగ్గా పెట్టలేదు అది. ఓకే, సో ఇంకొక 15 మినిట్స్ కానీ. సో ఇప్పుడు 15 మినిట్స్ అయింది. సో బోత్ ద సైడ్స్ ఒక సైడ్ 15 మినిట్స్, అనదర్ సైడ్ 15 మినిట్స్, టోటలీ 30 మినిట్స్ 30. సో ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ టు మేక్ ఇట్ ఆన్ సండేస్, వీకెండ్స్. ఇది డిపెండ్స్ ఆన్ టోస్టర్ అగైన్. దట్స్ ట్రూ. ఈ టోస్టర్ మేము ఫస్ట్ టైం యూజ్ చేస్తూ ఉండేది. ఓపెన్ చేయండి. ఫస్ట్ టైం యూజ్ చేస్తూ ఉండేది. సో ట్రయల్ అండ్ ఎర్రర్లా చేసి ఫైనలీ వీ గాట్ ద రెసిపీ. We got it done. We got the way we wanted. Yeah. చూడండి. Yes. క్లోజ్ చేయండి దాన్ని. ఆఫ్ చేసేస్తామా? అది చూపించండి ఫస్ట్. Okay. So this is how we got. సో ఇట్లా వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేస్తారా? కట్ చేసి చూపిస్తాను. ఒక్క నిమిషం కట్ చేయండి. ఇప్పుడు విల్ యాడ్ అవర్ లవ్. ఓకే, ఈవెన్ ఐఎమ్ యాడింగ్ మై లవ్. ఆల్ ద లవ్ గెట్ సెటిల్. సో ఇప్పుడు చూడండి. సో ఐ థింక్ యూ కెన్ హియర్ ద క్రిస్ప్. సో యాక్చువల్లీ ఫస్ట్ 2 టైమ్స్ చేసినప్పుడు రాలే, ఇప్పుడు క్రిస్పీగా వచ్చింది. ఎస్, యాక్చువల్ టోస్ట్ ఇప్పుడు వచ్చింది. సో మాకు ఫస్ట్ టైం టోస్టర్ యూజ్ చేసేదాన్ని, ఇంకా ట్రయల్ అండ్ ఎర్రర్లా ఫైనలీ వీ గాట్ ద వే వీ వాంటెడ్. సో మీకేం చూపించాలనుకుంటామో ఫైనలీ వీ గాట్ ఇట్. మీకు ఇట్లా చూపించాలనుకుంటాం, ఇట్లా చూపిస్తున్నాం. సో ఇట్స్ ఎ టైమ్ టు యాడ్ అవర్ ట్రెడిషన్ టైం. ఎస్. సో దీనికి పుదీనా చట్నీ ఉంది. పుదీనా చట్నీ రెసిపీ తోటకూర వడలో ఉంది ఆల్రెడీ. సేమ్ రెసిపీ, యూ కెన్ యూజ్ ఇట్. దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాము. దోశ బ్యాటర్ రెసిపీ, రాగి దోశ బ్యాటర్ రెసిపీ దాన్ని లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో ఇట్స్ టైమ్ ఫర్ అవర్ ట్రెడిషన్. సో స్టవ్ ఆన్ చేసుకున్నాము. సో స్టవ్ పైన వేసేస్తున్నాం, వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాం. సో దీని నుంచి ఎంతో మందికి అన్నదానం చేసినంత పుణ్యం వస్తుంది. సో నౌ టైమ్ టు టేస్ట్. Yeah. So finally. క్రిస్పీగా బాగుంది. వెరీ యమ్మీయా. జస్ట్ లైక్ బ్రెడ్ టోస్ట్ అట్లనే ఉంది. ట్రై చేయండి డెఫినెట్ గా. హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసినానికి ఇట్స్ వర్త్ ఇట్. వర్త్ స్పెండింగ్ హాఫ్ అన్ అవర్ ఫర్ దిస్. మీ టోస్టర్ డిఫరెంట్ గా ఉంటుంది, బిర్యానీ కావచ్చు. సో ఇంకేమైనా చెప్పాలన్నా మిగిలిండేది, ఏమైనా మర్చిపోయిండేది నమ్మ చేసుకోండి. సో ఫైనలీ ఆల్మోస్ట్ దీనికి ఎంతసేపు స్పెండ్ చేసి 1 అవర్ అయ్యా. అట్లీస్ట్ 1.5 అవర్ అయింది. 1 అవర్ అయింది ఈ 4 పీసెస్ చేసేదానికి. ఫైనలీ వీ గాట్ వాట్ వీ వాంటెడ్. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. బాగా చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ రాగి దోశ బాగుంటుంది, రాగి టోస్ట్ బాగుంటుంది, పుదీనా చట్నీ బాగుంటుంది, పుదీనా చట్నీను బాగుంటుంది. అది ట్రై చేయండి. సో ఎప్పుడు నువ్వు ఇంట్లోనే వండుకొని తినండి. మీ పొట్టకి, జేబుకి ఆరోగ్యకరం, ఆనందకరం, రుచికరం.
ಯಾವಾಗಲೂ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೇ ಅಡುಗೆ ಮಾಡ್ಕೊಂಡು ಊಟ ಮಾಡಿ. ಇದು ನಿಮ್ಮ ಹೊಟ್ಟೆಗೆ ಮತ್ತು ಜೇಬಿಗೆ ಆರೋಗ್ಯಕರ, ರುಚಿಕರ ಮತ್ತು సంతోషకర. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోని. మీ ఏమైనా మీ కమెంట్స్ కానీ ఏమైనా ఉంటే డెఫినెట్గా మెన్షన్ చేయండి కింద కమెంట్ బాక్స్లో. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.